హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? సో నిన్న గోవా వచ్చాం కదా. గోవా వచ్చిన తర్వాత వెల్కమ్ డ్రింక్తో మాకు స్వాగతం పలికారు. వచ్చి రాగానే అలిసిపోయి వచ్చాము, చాలా దూరం నుంచి వచ్చామని చెప్పేసి మాకు లంచ్ కూడా ఏర్పాటు చేశారనమాట. మేము కూర్చునే ఈ హాల్ వచ్చేసి ఎంత కూల్గా ఉందంటే ఫుల్ సెంట్రల్ ఏసీ ఉంది. ఈ హాల్ బయట అడుగు పెట్టాము అంటే విపరీతమైన వేడి కూడా ఉంది. కానీ ఈ హాల్ లోపల చాలా కూల్గా ఉంది. వీళ్ళందరూ కూడా క్వాలిఫై అయ్యి వచ్చిన వాళ్ళే. ఇలాంటి బ్యాచెస్ని 3 బ్యాచెస్గా డివైడ్ చేశారు. మేము ఫస్ట్ బ్యాచ్లో క్వాలిఫై అయ్యాము, ఫస్ట్ వెళ్ళామన్నమాట మేము. మా తర్వాత మా లాంటిగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంకా 2 బ్యాచెస్ అయితే ఉన్నారనమాట. సో మేము వచ్చేసి వెళ్ళగానే మాకు కుంకుమ పెట్టారు చూడండి, అది భలే నచ్చింది నాకు. సో ఇక్కడ వచ్చేసి అందరూ భోజనానికి వెయిట్ చేస్తున్నారనమాట. నేను కొత్త స్పెట్స్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇవే అవి. బాగున్నాయా? లంచ్ మామూలుగా అరేంజ్ చేసలేరండి, కంపెనీ ట్రేటా మజాకానా అనిపించారు. అంత బాగుంది. ఎన్ని రకాల ఐటమ్స్ అంటే దాదాపుగా ఒక 100 ఐటమ్స్ అయితే పెట్టింటారు అన్నీ చూస్తే మధ్యాహ్నం లంచ్లో. సో ఆ క్రౌడ్లో వీడియో తీయడానికి నాకు ఇబ్బంది అనిపించింది. సో అందుకే వీడియో అయితే షూట్ చేయలేదు. అందులో అలసిపోయి వచ్చాం కదా బాగా జర్నీ చేసి. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైబర్ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక చిన్న అప్పటం, అంటే అన్నీ పెట్టారు కదా, అన్నీ టేస్ట్ చూడాలంటే ఒకటొకటే అన్నీ పెట్టుకోవాలంటే తినలేం. అందుకని అన్నీ కొద్ది కొద్దిగా టేస్ట్ అయితే చూసాను, ఎలా ఉంటాయో తెలియదు కదా, టేస్ట్ కోసం అని చెప్పేసి. మన ఫుడ్ ప్లేట్లో ఏమి తినాలనుకున్నా ఫస్ట్ మనకి కంపల్సరీ ఫైబర్ అయితే ఉండాలి. ఆ ఫైబర్ని అయితే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. తిన్న తర్వాత మళ్ళీ నేను ఇక్కడ వీడియో అయితే షూట్ చేసేయడం మొదలు పెట్టేశాను. అంతలోపు పెట్టించుకునే వాళ్ళంతా క్రౌడ్ తగ్గారు. సో తినే వాళ్ళకి చిన్నగా బన్నులు పెట్టారు. ఇవన్నీ సలాడ్స్ అండి, చాలా బాగున్నాయి అప్టాల రూపంలో. అలాగే కొన్ని వచ్చేసి మజ్జిగలో వేసినారు, అవి ఏంటో నాకు తెలియదు, నేనైతే ఎప్పుడు తినలేదు. ఇవన్నీ కూడా కర్రీస్, ఫ్రైస్, రైస్ కూడా 2 టైప్స్ పెట్టినారు. అలాగే పరోటా పెట్టారు. ఇంకా ఐస్ క్రీమ్స్ 2 ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఆఫ్టర్నూన్ సెక్షన్ వేరు, నైట్ సెక్షన్ వేరు అన్నట్టుగా ఇలా మనకి రకరకాల ఐటమ్స్ పెట్టారనమాట. ఇది వచ్చేసి హల్వా, ఎక్సలెంట్గా ఉంది. గులాబ్ జామ్ మై ఫేవరెట్, నాకు చాలా ఇష్టం గులాబ్ జామ్ అండ్ ఐస్ క్రీమ్ తిన్నాను, అండ్ హల్వా తిన్నాను. అన్నీ మొత్తం ఇది తినలేదు అనకుండా మొత్తం అన్నీ తినేసామండి. అన్నీ ఎవ్రీథింగ్ ఎక్సలెంట్గా ఉన్నాయి. కేక్స్ కూడా మీ ఇష్టం ఎన్నైనా తినొచ్చు, మన పొట్ట పట్టేదాన్ని బట్టి. సో పొట్ట మనదని చెప్పేసి ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నీ వేసామనుకోండి, మన పొట్ట అన్నది పట్టాలి కదా. సో మన పొట్ట పట్టదు. ఎందుకు తెలుసా? అన్ని ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. ఫైనల్గా తీసుకున్న తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఒక 1 అవర్ ఎంజాయ్ చేసాం ఫుడ్ని. తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తున్నారు ఇక్కడ కంపెనీ తరఫు నుంచి. అలాగే క్వాలిఫై అయిన వాళ్ళకి ట్యాక్స్ కూడా వేస్తారు. సో గోవా రిట్రీట్ అని చెప్పేసి మాకు ఇక్కడ ఈ ట్యాక్స్ వేశారనమాట. అంటే వీళ్ళంతా కూడా క్వాలిఫైయర్స్, వీళ్ళకి ఈరోజు ఇక్కడ 2 డేస్ ఉంటుందని చెప్పేసి. సో మా కోచ్ కూడా వచ్చారు మాతో పాటు. సో మా కోచెస్ రావటం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా కోచ్ ఉంటే మాకు సగం ధైర్యం. మమ్మల్ని చిన్నపిల్లల్లాగా చూసుకుంటారు, ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా చూసుకుంటారు. అందుకే మా కోచ్తో వెళ్ళటం చాలా హ్యాపీగా అనిపించింది. సో మాకు కూడా గిఫ్ట్స్ ఇచ్చి ఇలా కంపెనీ వాళ్ళు ఫొటోస్ అయితే తీశారు. మా సార్ ఫేస్లో చూడండి ఆనందం వెలిగిపోతుంది. సో గిఫ్ట్ తీసుకున్న తర్వాత మీరు చాలా దూరం నుంచి వచ్చారు కదా, ఇంకా వెళ్ళి మీకు ఒక రూమ్ ఇచ్చాము, రెస్ట్ తీసుకోండి, ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్కి పిలుస్తాము అని చెప్పేసి పంపిస్తున్నారు. మేము మా రూమ్కి వచ్చే దారిలో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. చాలా అంటే చాలా బాగుందండి ఈ హోటల్. గోవాలో పెద్ద హోటల్ అంట ఇది. ఈ హోటల్లో మనం ఒకరోజు స్టే చేయాలి అంటే కపుల్స్కి వచ్చేసి 10,000 పర్ డే అవుతుందంట. అలాగే మనకి ఇక్కడ ఓన్లీ రూమ్లో ఉండటానికి ఫుడ్కి మాత్రమే అవైలబుల్, అన్ని ఫుడ్స్ పెట్టారంట. అది కూడా మేము కనుక్కున్నాము. మాకు ఇంత బాగా ట్రీట్ ఇచ్చినందుకు కంపెనీకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కంపెనీలో ఉండటం నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి రెస్టారెంట్ అన్నమాట. మేము ఇక్కడ నుంచి రెస్టారెంట్ దాటి
మేము ఉండే రూమ్కి వస్తున్నాము. ఈ హౌసెస్ అయితే ఎంత బాగా నచ్చినాయి అంటే నాకు నా డ్రీమ్ హౌస్ అనే చెప్పాలి. నాకు ఇలా పెంకుటిళ్ళల్లో ఉండటం అన్నది నా డ్రీమ్ అనమాట. అలాంటిది మాకు సపరేట్గా ఇలా ఇచ్చేసరికి అస్సలు నా ఆనందానికి అవధులు లేవండి. అంత హ్యాపీగా అనిపించింది మేము ఉండే రూమ్ ముందు ఇలా గ్రీనరీ ఉండటం. అలాగే ముందు చైర్స్ 2 వేసి ఉంచున్నారు. అక్కడ మా సార్ డోర్ ఓపెన్ చేస్తే నేను నిలబడే చోటుకి ఏసీ వచ్చింది. అంత కూల్ వాతావరణం. బయటనేమో బీభత్సమైన వేడి ఉంటే లోపల మాత్రం చాలా ప్రశాంతమైన వాతావరణము. ఏసీ ఉంచారు. రూమ్ మొత్తం కూల్గా ఉంది. ఈ హౌస్లో ఉండటం అన్నది నాకు నిజంగా పిచ్చ హ్యాపీ అనిపించింది. సో మొత్తానికైతే మాకు ఇచ్చిన రూమ్ చూపిస్తాను. 1 by 1 చూడండి. లోపలికి వచ్చేసరికి ఎంత చల్లగా ఉంది అంటే అసలు మామూలుగా చల్లగా లేదు. సో మళ్ళీ మనకి బెడ్ పక్కన ఒక చైర్ ఇచ్చారు రిలాక్సింగ్గా కూర్చోవడానికి. అలాగే బెడ్ చూడండి ఎంత బాగుందో, పెద్దగా ఉంది బెడ్ బాగా. ఇక్కడ ఇచ్చిన బెడ్షీట్ అయితే ఎంత మందంగా ఉందంటే అంత మందంగా ఉంది. సో సెంట్రల్ ఏసీ అనమాట, కంప్లీట్ కూల్గా ఉంది. అలాగే ఒక మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. అండ్ కూర్చోవడానికి ఇక్కడ ఇది భలే నచ్చింది నాకు, ఇలా పడుకోవడానికి. అసలు నా డ్రీమ్ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రూమ్లోకి రాగానే. నేను ఎప్పుడు ఊహించుకునేదాన్ని అనమాట, నా రూమ్ ఇలా ఉండాలి, మా బెడ్రూమ్ ఇలా ఉండాలి అని చెప్పేసి. నేను ఎలా అయితే డ్రీమ్ చేసుకుంటూ ఉంటినో ఆ డ్రీమ్ అనేది నాకు నెరవేరినట్టుగా అనిపించింది. సో ఇక్కడ మా హస్బెండ్తో చాలా హ్యాపీగా నేను షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుంది కదా కంపెనీ ట్రీట్ అని చెప్పేసి. లంచే కాకుండా మేముండే రూము, ఇక్కడ చుట్టుపక్కల చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుందాం మన వాష్రూమ్లోకి వస్తే వాష్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు ఇది వాష్రూమ్ అంటారా, ఎంత పెద్దగా ఉంది కదా. మళ్ళీ మేము వచ్చేసరికి మాకు ఇక్కడ బ్రషెస్ పెట్టారు, సోప్స్ పెట్టారు, అలాగే షాంపూ పెట్టారు, అలాగే స్మూత్నర్ పెట్టారు, షవర్ జెల్ పెట్టారు, షేవింగ్ చేసుకోవడానికి షేవింగ్ బ్లేడ్ పెట్టారు. అసలు ఇవన్నీ చూస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో ఇవన్నీ పేస్టల్ అనమాట. చూసారా పేస్ట్ ఎంత బాగుందో సింపుల్గా. సో ఎవరి బ్రష్ వాళ్ళకి పెట్టారనమాట. అలాగే వాష్ బేసిన్ చూడండి ఎంత నీట్గా ఉందో. మన ఇంట్లో అయితే కనుక ఇలా పెట్టుకొని కూడా పెట్టుకోలేము మనమైతే. చాలా హ్యాపీ అనిపించింది. మేము మలేషియా వెళ్ళాం కదా, సో మలేషియాలో వెళ్ళిన దానికన్నా కూడా నాకు ఇక్కడ ఉండే రూమ్ బాగా నచ్చింది అనమాట. ఎందుకు బాగా నచ్చింది అంటే చాలా కంఫర్ట్ ఉందండి ఇక్కడ. అలాగే షవర్ చేసేటప్పుడు హెడ్ తడవకూడదు అని చెప్పేసి క్యాప్స్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ చూసిన తర్వాత లైఫ్ అంటే నిజంగా ఇది కదా అనిపించింది. మీకు ఎలా ఉంది? మేము ఇక్కడ గోవా వచ్చినటువంటి వీడియోస్ మీతో షేర్ చేస్తున్నాను కదా. మా వీడియోస్ అన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ అన్నది మీకు రెగ్యులర్గా వస్తుంది. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే నోటిఫికేషన్స్ రావు. మీకు కనిపించినప్పుడు మాత్రమే మీరు మా వీడియోస్ని చూడాల్సి ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంగ్లీష్ సినిమాల్లో చూపించినట్టుందండి షవర్ బాత్. సో మనకి సపరేట్గా గ్లాసెస్ వచ్చాయి. ఆ గ్లాసెస్ అవతల నుంచి యువతలకి మనుషులు కనిపించేలాగా. అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అన్నది నాకు బాగా అనిపించింది. ఒక గ్లాస్ మెయింటైన్ చేయాలంటే ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలి. మా సైడ్ వాటర్కి అయితే కనుక తుప్పు పట్టిపోతాయి, ఇవన్నీ చిలుము వచ్చేస్తాయి అన్నమాట. కానీ ఇక్కడ చాలా నీట్గా ఉంది. అండ్ హాట్ వాటర్ వస్తున్నాయి, కూల్ వాటర్ వస్తున్నాయి. మనకు హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్, కూల్ వాటర్ కావాలంటే కూల్ వాటర్. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ఒక చెక్కది వుడ్ది ఇచ్చారనమాట బట్టలు పెట్టుకోవడానికి. అలాగే ఇవి వచ్చేసి చెప్పులు ఈ రూమ్లో వేసుకొని తిరిగేదానికి. అలాగే లాకర్ ఇచ్చారు. మనం ఏవైనా డ్రెస్సెస్ ఐరన్ చేసుకోవాలంటే ఐరన్ బాక్స్, ఏవైనా వాల్యూ థింగ్స్ ఉన్నాయంటే ఇందులో పెట్టేసి మనం లాక్ చేసేసుకోవచ్చు. లాకర్ కూడా ఇచ్చారంటే మన గోల్డ్ కానివ్వండి, మనీ కానివ్వండి, ఏవైనా ఉన్నా ఇందులో పెట్టేసి మనం లాక్ చేసుకునేలాగా కూడా వీళ్ళు అరేంజ్ చేశారు. ఈ వుడ్ కూడా చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే అంత స్ట్రాంగ్గా ఉంది. సో ఫైనల్గా నేను నా బ్యాగ్స్ అయితే తీసుకొద్దామని చెప్పేసి బయటకైతే వచ్చేసాను. ఈ బ్యాగ్స్ని ఇందులో పెట్టి మీకు చూపించాలి. నా తొందర ఏంటంటే ఇందులో పెట్టి ఫస్ట్ నేను మీకు చూపిస్తే నాకు అదొక సంతోషం అన్నమాట. నిజంగా ఈ 2 days మమ్మల్ని మేము మర్చిపోయేంతగా సంతోషంగా ఉన్నాము. ఎందుకు అంత సంతోషం అంటే
నార్మల్గా మనం డబ్బులు పెట్టుకొని వచ్చి ఉన్నామంటే అంత సంతోషం ఉండదండి. మనం కంపెనీ తరఫున క్వాలిఫై రావటం వల్ల ఉండటం వల్ల హ్యాపీనెస్ అది. మనం డబ్బులు పెట్టుకుంటే ఆ హ్యాపీనెస్ అనిపించదు. క్వాలిఫై అయ్యామనే ఒక హ్యాపీనెస్ని చూసారా, అది ఎంత డబ్బులు పెట్టుకున్నా రాదు. చాలా 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 హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్ మీకు కావాలి అంటే ఏం లేదండి, మీరు కూడా హెల్త్ తీసుకోవటం. మాకు వైట్ టవల్స్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి ఐరన్ చేసుకునేటటువంటి స్టాండ్ అనమాట. సో తర్వాత రెస్ట్ తీసుకున్నాక ఎగ్జాక్ట్గా 4 కల్లా మళ్ళీ మేము రెడీ అయిపోయి బయటికి స్నాక్స్ కింద రావడానికని చెప్పేసి బయట వచ్చి కూర్చొని బయట వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మేము ఉండే రూమ్కి ఎదురుగా చాలా బాగుంది వ్యూ. అన్ని చెట్లు, ఉడతలు ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి పరిగెత్తడం చాలా బాగా అనిపించింది. ఈ మేడం ఉన్నారు కదా ఇక్కడ, ఎల్లో సారీ మేడం, వాళ్ళు గట్టిమంటండి. అసలు షాక్ అయ్యాం మేము వాళ్ళు గట్టిమనేసరికి. వామ్మో ఏంట్రా మేము ఇంత వెనకబడి ఉన్నామా అనిపించింది నాకు. ఇక్కడ ఉడతలు చూడండి ఎంత బాగా అటు ఇటు తిరుగుతూ ఎంత బాగా ఆడుకుంటున్నాయో. ఈ చెట్లు కూడా చాలా బాగున్నాయండి. అసలు ప్రతిదీ ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ స్నాక్స్ దగ్గరకు వస్తే వీటిని చూసి ఫస్ట్ నేను ఆలు అనుకున్నా. ఆలు అయితే మనం తినలేం, మసాలా ఎక్కువ ఉంటుందని. కానీ అది ఆలు కాదండి, ఇడ్లీతో చేశారు. నిజంగా అమేజింగ్ అండి టేస్ట్. ఇడ్లీలు ఉంటాయి కదా, ఆ ఇడ్లీలతో కట్ చేసి చేశారు. కాఫీ నేను 16 నెలలకు గాను మళ్ళీ ఇప్పుడు టేస్ట్ చేశాను. టేస్ట్ చేయాలనిపించింది కంపెనీ కాఫీ ఎలా ఉంటుందని. నిజంగా 16 నెలల టేస్ట్ని మళ్ళీ మరిపించేసింది నన్ను. ఇందులో నేను వేసింది బెల్లందనమాట, చక్కెర కాదు బెల్లం వేసాము. బెల్లం షాషెట్స్ ఉన్నాయి, చక్కెర షాషెట్స్ ఉన్నాయి. సో 16 నెలల తర్వాత నిజంగా కాఫీ తాగుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ టేస్ట్, ఆ ఇడ్లీ టేస్ట్ మామూలుగా లేదు. మా కోచ్ అయితే మరి నవ్విస్తూనే ఉన్నాడు తింటూ ఉంటే. మేడం ఇంకా 2 పెట్టుకోండి మేడం, చాలా టేస్టీగా ఉంది మేడం, ఇది ఆలు కాదులేండి మేడం, ఇడ్లీ లేండి మేడం, తినొచ్చు మేడం, మనం బాగా తినడానికే వచ్చాము ఇప్పుడు ఇక్కడ అని ప్రతిదీ నవ్విస్తూ ఉన్నాడు అనమాట మా కోచ్ అయితే. ఇంకా మేము తీసుకున్న తర్వాత తినేసి ఆ టీ ఎంజాయ్ చేసేస్తామన్నమాట. కాఫీ. నేను యాక్చువల్గా కాఫీ ప్రియురాలిని. టీ కన్నా కూడా నాకు కాఫీ బాగా నచ్చుతుంది. అందరూ వచ్చేసి రెడీ అయిపోయి హాల్లోకి వెళ్ళేసి ఫొటోస్ దిగుతున్నారు. సో తర్వాత మళ్ళీ మేము బీచ్కి వెళ్దామని చెప్పేసి బీచ్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము. సో ఈ హోటల్లో బీచ్ చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే ఈ స్విమ్మింగ్ పూల్లో ఈరోజు మేము వాటర్లో దిగడానికి మాకు టైం కుదరలేదు. సో రేపు కంపల్సరీ వాటర్లో దిగుతాము. దిగినప్పుడు మీకు వీడియో షేర్ చేస్తాను. మరి రేపు బీచ్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ అండి.